జరిగింది. పూనం అనే ఒక మహిళ వాళ్ళ హస్బెండ్‌ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో కలిపి చంపేసింది అని చెప్పేసి. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెళ్లి చూపులు చూసిన తర్వాత ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరికి ఇష్టమైతేనే తల్లిదండ్రులు పెళ్లి చేయాలి. ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్లో ఎట్లా ఉంటాయంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు చూసిన సంబంధాన్ని చేసుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తారు. అలా కాకుండా ఎప్పుడైతే సంబంధాలు చూస్తారో ముఖ్యంగా అబ్బాయి అమ్మాయికి ఇద్దరికి ఇష్టం ఉంటేనే ఆ మ్యారేజ్ చేయాలి. ఆ అబ్బాయి అమ్మాయి ఇష్టపడితేనే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి మాట్లాడాలి. ముఖ్యంగా అబ్బాయిని అమ్మాయిని కూర్చోపెట్టి మాట్లాడి వాళ్ళకి పెళ్లి చేయాలి. ఇదేంటంటే కొద్దిమంది తల్లిదండ్రులకు భయపడి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ మీద చాలా దృష్టి పెట్టి వాళ్ళకు ఇష్టమైతేనే పెళ్లి చేయాలి, లేకపోతే పెళ్లి చేయొద్దు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి కారణం తల్లిదండ్రులు అంటారా? అంటే వాళ్ళ పెంపకం గాని వాళ్ళ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో మహిళలు చాలా ఫాస్ట్ ఉన్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఫాస్ట్ ఉన్నారు. అమ్మాయిలు ఏంటంటే అమ్మాయిలే ట్రాప్ చేస్తారు, అమ్మాయిలే మళ్ళీ అబ్బాయిలని ఏదో రకంగా ఈ విధంగా చేస్తారు. చాలా ఇన్సిడెంట్లు మన తెలంగాణ ఆంధ్రలో కూడా జరిగినాయి. సో ఏంటంటే ఇది ప్రొటెక్షన్ ఏంటంటే అమ్మాయిలను చాలా ఎంకరేజ్మెంట్ చాలామంది చేస్తారు కొన్ని సందర్భాల్లో. అలా ఆ ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళని తగ్గించాలా. ఇలాంటి విషయాల్లో మాత్రం తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలా. ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఆ అమ్మాయికి చెప్పాలా, నీకేమైనా ఇట్లా ఏమైనా ఉన్నాయా, నువ్వేమైనా ప్రేమించినవా, నీకు వాళ్ళు ఇష్టం ఉండరా, అట్లా అడగకుండా చేయకుండా వాళ్ళ ఇష్టంతో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసి బలవంతంగా చేసిన తర్వాత వాళ్ళు బాధపడి వాళ్ళు ఇలాంటి అఘాయితలకు పాల్పడి వాళ్ళు అనవసరంగా ఇప్పుడు జైలు పాలయ్యి వాళ్ళ లైఫ్ అంతా స్పైల్ చేసుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే తెలియని వయసులో వాళ్ళు ఇలాంటి దుర్ఘటనలు వాళ్ళు చేసి వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇప్పటికే 70% వరకు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటున్నారు పిల్లలు. ఈ యూత్, ఈ జనరేషన్ వాళ్ళు, ఓల్డ్ 90s కిడ్స్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ముందుకు వస్తారు వీళ్ళు. అదే చెప్తున్నా, వాళ్ళు ఇప్పుడైతే ముఖ్యంగా అయితే మన దగ్గర అయితే మా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కర్ణాటక మహారాష్ట్ర కానీ ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చాలా లేట్ చేస్తారు. యువకులు అయితే 35 ఇయర్స్ వరకు వెళ్తున్నారు, యువతులు అయితే 30 ఇయర్స్ వరకు. వాళ్ళు ఏంటంటే మనం ఫస్ట్ లైఫ్లో సెటిల్ కావాలా. సెటిల్ అయ్యి మనకంటూ ఒక ₹1,00,000 ఒక 60,000 70,000 సంపాదించిన తర్వాతనే మనం పెళ్లి చేసుకోవాలని అనే ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను రీసెంట్లీ నేను కూడా చెప్తాను, నాకు కూడా ఒక అమ్మాయిని 20 ఇయర్స్ డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు నేను అమ్మాయిని అడిగిన, అమ్మ మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటావు? లేదు నేను పెళ్లి చేసుకోను, నాకంటూ ఒక క్వాలిఫికేషన్ కావాలి, నేను MBA చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటా, సో నేను జాబ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటా అమ్మాయి చెప్తుంది. సో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ లో అన్నిట్లలో కూడా అబ్బాయిల దగ్గర డబ్బులు లేవు, జాబ్ లేదని కాదు. లాస్ట్ టైం జరిగిన దాంట్లో అబ్బాయి నేవీ ఆఫీసర్, ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ అయినా కూడా ఇలా జరుగుతున్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం? అంటే ఒక్కటన్నా, ఇప్పుడు గతం వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ఒక మహిళ మన కళ్ళ ముందనే ఉంది. సో ఏంటంటే మహిళలకు ఎంకరేజ్మెంట్ అనేది చాలా, అది ఒక ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాయి, ఇంట్లలో కూడా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తారు. అబ్బాయి కంటే అమ్మాయిని ఎక్కువగా చూస్తారు, ఎక్కువగా వాళ్ళని గౌరవిస్తారు, ఎక్కువగా ప్రేమిస్తారు. సో ఏంటంటే గతంలో వేరే విధంగా ఉండే, ఒక ఏజ్ రాగానే పెళ్ళి చేస్తుండే, వాళ్ళు చెప్పినట్టు వింటుండే. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి సో ఏదేమైనా సరే అమ్మాయిని అమ్మాయిలాగా చూడాలా, అబ్బాయిని అబ్బాయిలాగా చూడాలా. సో మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగాలంటే ఏం చేయాలంటే? జరగకుండా ఏం చేయాలి? అదే ముఖ్యంగా నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక ఏజ్ 16 ఇయర్స్ 18 ఇయర్స్ 20 ఇయర్స్ అలా అమ్మాయి ఎదుగుతూ ఉంటే, వాళ్ళ క్వాలిఫికేషన్ చేస్తూ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్ తెలుస్తుంది. వాళ్ళు సెల్ ఫోన్లు కానీ వాళ్ళు బుక్స్ చదవడంలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకొని ఎప్పుడైతే పెళ్లి సంబంధాలు చూస్తారో వాళ్ళకి అడగాల ఫస్ట్ ఆఫ్ ఆల్.